హాయ్ ఫ్రెండ్స్. నేను సీఎం ప్రాపర్టీస్ వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్లో నా కొత్త వలస ఫ్లాట్ అనేది పెట్టడం జరిగింది. నేను తను ఆఫర్ చేసే ప్లాన్ అనేది అప్గ్రేడ్ చేసుకున్నాను. నేను ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకున్నానో నా ఫ్లాట్ అనేది 1 వీక్లోనే తొందరగా సేల్ అవ్వడం జరిగింది. ఇంకా తను చెప్పినట్టు ఎటువంటి ₹1 కూడా కమిషన్ కూడా తీసుకోలేదు. చాలా స్పీడ్గా ఫ్లాట్ అయితే సేల్ అయ్యింది. మన దగ్గర ప్రజెంట్ 3 ప్యాకేజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా సెల్లర్స్కి మాత్రమే, బయ్యర్స్కి కాదు. మీ ప్రాపర్టీ మీరు సేల్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర ఉన్న మొదటి ప్యాకేజ్ వచ్చేసి ₹12,000 పర్ ఇయర్ అండి. అంటే మీకు ఎవ్రీ మంత్ 2 టైమ్స్ మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము. సో దీనికి వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అని అంటే, మీ ప్రాపర్టీ హౌస్ కానీ, ఫ్లాట్ కానీ, ఓపెన్ ప్లాట్ కానీ, లేదంటే ఏకర్స్లో ల్యాండ్ కానీ ఉందనుకోండి, ఆ మొత్తం వీడియో మనం షూట్ చేసి ఆ పైన డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అంటే మీ నెంబరు ఆ పైన మేము డిస్ప్లే చేస్తామండి. సో ఎవరైతే పొటెన్షియల్ బయ్యర్స్ ఉన్నారో డైరెక్ట్గా మీ నెంబర్కి కాంటాక్ట్ అవుతారు. సో ఇలా కాంటాక్ట్ అవ్వడం వలన మీరు ఏజెంట్కి అంటే నాకు 2% కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ 2% కమిషన్ మీరు బయ్యర్కే ఫేవర్ చేయొచ్చు. సో డైరెక్ట్గా బయ్యర్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కాబట్టి మీరు ఏ ప్రైస్లో అంటే మీ అవసరం బట్టి మీరు క్లోజ్ చేసుకోవచ్చు అనమాట డీల్. సో ఇవి మొదటి ప్యాకేజ్. రెండో ప్యాకేజ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అది ₹18,000 పర్ ఇయర్ అండి. మంత్లీ 3 టైమ్స్ ప్రమోట్ చేస్తాము. అలాగే థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి ₹24,000 పర్ ఇయర్. అది వీక్లీ వన్స్ ప్రమోట్ చేస్తాము. బట్ ఇప్పటివరకు మన దగ్గర ఎక్కువగా సేల్ అయిన ప్యాకేజెస్ వచ్చేసి ప్యాకేజ్ నెంబర్ 1 అండి. ₹12,000 పర్ ఇయర్. సో అన్నీ ఒకలాగే ఉంటాయి. మీ బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇది తీసుకుంటే మీకు లాసా, బెనిఫిటా అనేది మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళందరికీ సేల్ అయ్యాయా అనంటే నేను నో అంటానండి. ఎందుకు అనంటే సో ఒకరికి సేల్ అయింది లేకపోతే ఇద్దరికి అవ్వచ్చు. సపోజ్ నా దగ్గర ఒక 10 మంది తీసుకుంటే 10 మందికి సేల్ అయిపోయాయి అనే ఇలాంటి రాంగ్ కమిట్మెంట్లు నేను ఇవ్వను. అలా ఒక్కరికి మాత్రమే సేల్ అయ్యింది అని కూడా నేను చెప్పను. సో మనకి ఎప్పుడైతే మీ నెంబర్ డైరెక్ట్గా పెడుతున్నాను కాబట్టి కొంతమంది సపోజ్ మీ ఫ్లాట్ కాస్ట్ 40 lakhs మీరు చెప్పారండి. కస్టమర్ 35 lakhsకి అడిగారు. సో మీకు ఎక్కువ కాల్స్ వస్తున్నాయి కాబట్టి కొంతమంది నాకు 39 lakhs ఫైనల్ అంటారండి. అప్పుడు అది సేల్ అవ్వదు. కొంతమందికి అర్జెంట్‌గా డబ్బులు అవసరం ఉంది. కస్టమర్ 35 lakhsకి అడిగారు. ఇదే ఫైనల్ అన్నారు. సరే నాకు అవసరం ఉంది కదా అని చెప్పి కొంతమంది 35 lakhsకి ఇచ్చేసుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది? సేల్ అవుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ ఏజెంట్‌కి ఇవ్వాల్సిన మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి. సో ఇలా మీ డెసిషన్ మీదే మీ ఫ్లాట్ గానీ, మీ హౌస్ గానీ, లేదు అనంటే మీ ల్యాండ్ గానీ సేల్ అవుతుందా లేదా అనేది డిపెండ్ అయ్యి ఉంటదండి. లేదు ఫస్ట్ అటెంప్ట్‌లో అవ్వకపోతే 24 టైమ్స్ ఒక ఇయర్‌లో ప్రమోట్ అవుతుంది కాబట్టి మీకే అర్థమైపోతుంది ఒక 3-4 మంత్స్ చూసిన తర్వాత. ఎందుకనంటే వస్తున్న లీడ్స్ ఓకేనా, మీరు నిలబెట్టుకోలేకపోయేసరికి మీకు అర్థమైపోద్ది మీరు ఏ ప్రైస్ దగ్గర దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు అనేది. ఇది ఓవరాల్‌గా వీడియో. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్యాకేజ్ ఎనేబుల్ చేసుకోండి. మన దగ్గర తీసుకున్న ప్యాకేజెస్ ప్రతి ఒక్కరికి కూడా లీడ్స్ అయితే విపరీతంగా వస్తున్నాయని చెప్పారు. మరి వాళ్ళు అంటే డైరెక్ట్‌గా మీరు దాన్ని క్లోజ్ చేసుకోగలిగారా లేదా అనేది మీ పైన డిపెండ్ అవుతది. ఎందుకు అనంటే నేను కాదు వాళ్ళని హ్యాండిల్ చేస్తుంది మీరు. మేబీ మీకు మార్కెటింగ్ స్కిల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అది మీ మీద డిపెండ్ అవుతుందండి. ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్యాకేజ్ ఎనేబుల్ చేసుకోండి.